భరతుడు పాలించిన మహాదేశం ఇది, అఖండ భారతదేశం అని ఎందుకంటారు? ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అని చెప్తున్నాం. భారతదేశం ఎందుకు భారతదేశం అయింది? భారతదేశం ఎందుకయింది? భారతదేశానికి వాళ్ళ పేర్లు ఎలా వచ్చాయని చెప్పినప్పుడు ఋషి పరంపరలో భరతుడు రెండో వాడు. ఋషి పరంపరలో మన దగ్గర సప్త ఋషులు ఉంటారు స్వామి. సప్త ఋషులలో ఆత్రి మహాముని, తర్వాత గౌతమ ముని వర్యులు, విశ్వామిత్రుడు, జమదగ్ని, తర్వాత వశిష్ఠ మహామునిలు, హరిశ్చంద్రుడు, సత్యహరిశ్చంద్రుడు. వీళ్ళందరి వల్లనే ఈరోజు నీకు నాకు గోత్రాలు ఉన్నాయి. నీ గోత్రం వాళ్ళిచ్చిందే, వాళ్ళ వల్ల వచ్చినాయి మన గోత్రాలు. గోత్రనామాలు నీకు వచ్చినాయి అంటే నీ పరంపర ఋషి పరంపర అనే కదా అర్థం. ఇప్పుడు ఒక్కొక్క గోత్రము 188 వర్గాలుగా విభజించబడి ఈరోజు మనం పలానా 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 గోత్రాలు అనుకుంటున్నాం. ఇప్పుడు నా గోత్రం ఉంది, పలానా గోత్రం, నీ గోత్రం ఉంది, పలానా గోత్రం. కానీ ఆ పలానా గోత్రం చెప్పకపోతే ఒక 100 సంవత్సరాల క్రితం నీ అడ్రస్ లేదు. Today it is a surname, but before surname you have tell to the God your gotra naam. నువ్వు దేవుడి దగ్గర నీ గోత్రమే చెప్తావు, సర్నేమ్ చెప్పవు. ఎంత గొప్ప శాస్త్రం అని మనది. అక్కడ పోయి చెప్పొచ్చు కదా ఫలానా నేమ్ అని. ఎందుకు చెప్పావు అక్కడ? ఎందుకు చెప్పావని అంటే అక్కడ దాంతో వినడు ఆయన నిన్ను. ఎందుకంటే దేవుడు 7 సప్త ఋషుల్ని ఇచ్చి ఆ సప్త ఋషుల ద్వారా పాలించబడిన మహానీయమైన మహాఘన చరిత్రలు అవ్వడం చేత ఆ ఋషివరుల యొక్క ఆశీర్వాద బలంతో పుట్టిన వంశాలు కాబట్టి వాళ్ళ పేర్లే చెప్పాలి. అది చెప్తేనే ఆయన వింటాడు. అవునా మన వాళ్ళు వచ్చారా, ఓకే పలానా ఋషియా, విశ్వామిత్రుడా, ఓ విశ్వామిత్రుడు గోత్రమా,